హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8లో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ వస్తే టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం ముందుగా ఈ వీడియోలో ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మన అనాలిసిస్ మాత్రమే. ఈ ఐదుగురు కన్ఫామ్ అని మాత్రం కాదు. సో ఈ వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే మనం మొదటగా వేణుస్వామి గురించి చెప్పుకోవాలి. వేణుస్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని ట్రోలింగ్, అతని మాట తీరు కొంచెం బిగ్ బాస్ సీజన్ 8కి పనికొచ్చే విధంగా ఉంటుందండి. సో మండే టైంలో నామినేషన్స్ ఎంత హార్డ్గా వేస్తాడనేది ఈ విధంగా మనం చూసుకుంటే వేణుస్వామిని మాత్రం ఒక ప్రత్యేక అందరి దృష్టి వేణుస్వామి మీదనే ఉంటుంది. ముఖ్యంగా నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను వేణుస్వామి వస్తే ఎలా ఉంటుంది అనేది. ఇక మనం తర్వాత చెప్పుకోబోయే పేరు అమృతా ప్రణయ్. అమృతా ప్రణయ్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. అలాగే తనకి ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అంటే బిగ్ బాస్ సీజన్ 8లో అటు ఫైటింగ్తో పాటు అటు కొంచెం కలరింగ్ కూడా ఉంటే బాగుంటుందని అందరి అభిప్రాయం. సో అలానే అమృతా ప్రణయ్ కూడా ఆ ఫాలోయింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో తను మళ్ళీ బాధపడడం, సెంటిమెంట్లా ఈ విధంగా ఏమైనా చేస్తుందా, లేకపోతే తను డైరెక్ట్గా ఫైట్ చేస్తుందా అనేది మనం బిగ్ బాస్ సీజన్ 8లో చూడొచ్చు ఒకవేళ వస్తే. ఇంకా అలాగే మనం చెప్పుకోబోయే మూడో కంటెస్టెంట్ పేరు తేజస్విని గౌడ. తేజస్విని గౌడ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తేజస్విని గౌడ అమర్ వైఫ్ అని మనందరికీ తెలుసు. అలానే ఖచ్చితంగా అమర్ సపోర్ట్ ఉంటుంది. అలానే సీరియల్ యాక్టర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా చూస్తే తేజస్విని గౌడ మీద ఒక ప్రత్యేకమైన మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అమర్ ఉన్న సమయంలో రివ్యూస్ కూడా చేసింది. సో చూద్దాం తేజస్విని గౌడ ప్రభావం ఎంతవరకు చూపిస్తుందో బిగ్ బాస్ సీజన్ 8లో ఒకవేళ వస్తే. ఇంకా అలానే మనం చెప్పుకోబోయే నాలుగో పేరు దీపిక. దీపిక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే మనకి ఏ టెలివిజన్ షోలోకి వచ్చినా కానీ మానస్తో పాటు వచ్చినప్పుడు కానీ తను మాట్లాడే మాట తీరు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎత్తుక్కోవడం, సో ఇలాంటివన్నీ చేస్తూ చాలా ఎంటర్టైన్ చేస్తుందండి. లిటరల్గా వేణుస్వామి తర్వాత అంత క్యూరియాసిటీ నాకున్న కంటెస్టెంట్ అయితే దీపిక. సో చూద్దాం బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా అలరసలతో ఎంత మాత్రం నేర్చుకుంటుందో తెలుగు బాగా మనం వేచి చూడాల్సిందే. ఇంకా మనం చివరగా దీపిక లాగానే కొంచెం మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తీసుకునే వాళ్ళలో సోనియా సింగ్ కూడా ఒక యూట్యూబర్ అండి. సో రివ్యూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటుంది. సోనియా సింగ్ కూడా మనకి ఏ మాట చెప్పినా, ఏ సెంటెన్స్ చెప్పినా చాలా అంటే చాలా కామెడీగా బాగా అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదని ఎంటర్టైన్ పరంగా కొదవే ఉండదు. సో ఇంకా చూడాలి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు పర్సనల్గా నాకైతే ఈ ఐదుగురు బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే మాత్రం టీఆర్పీ రేటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం 100% కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఈ కంటెస్టెంట్స్లో ఎవరు మీ ఫేవరెట్, ఎవరు బిగ్ బాస్ సీజన్ 8కి వస్తే బాగుంటుంది మీ ప్రకారంగా ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయొచ్చు. అలానే నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడతాను. మీరు ఇంట్రెస్ట్ అయితే ఆ పోస్ట్ అక్కడికి వెళ్ళి ఓట్ కూడా చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారం, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మంచి కంటెంట్తో. థ్యాంక్ యూ. బై బాయ్.